మీకు అప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఈ హ్యాండ్ అనేది. అంటే ఈ విధంగా వెనకాల ఏ విధంగా అయితే ఎక్కువ పెడతారు కదా, అది అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ టైం వచ్చినటువంటి కామెంట్ మీద ఈరోజు ఈ వీడియో అనమాట. ఓకే, ఏ విధంగా అయితే హ్యాండ్ లెంత్కి డౌన్ అనేది ఎంతలోకి దింపుకోవాలని, ఇది యాక్చువల్లీ ఇద్దరి డౌట్ అనమాట. ఇద్దరిది ఒకటే వీడియోలో చెప్తానమాట. ఓకే, ఇప్పుడు మనం చేయి పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకుంటున్నామండి. ఓకే, ఇప్పుడు తనకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ డెప్త్ ఎంతలోకి దింపాలని అడుగుతున్నారు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఈ డెప్త్ దింపాలనంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ బ్లౌజ్ యొక్క ఈ ఆముల్ అనేది ఎంత డెప్త్లో అయితే మీకు కటింగ్ అయిందో అది మీరు ఫస్ట్ మెజర్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు చూసినట్లయితే పావుదొక్క 8 ఇంచులకు ఇది డెప్త్ అనేది నాకు కటింగ్ అయిందండి ఇప్పుడు. ఓకే, దీన్ని బట్టి ఈ ఆధారం బట్టి మీరు ఈ డెప్త్ సైజ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు దానికి 2 భాగాలు చేసుకోండి. 2 భాగాలు చేసుకుంటే మీకు వచ్చే ఆ మెజర్మెంటే ఈ మెజర్మెంట్ అనమాట. లేదు ఒక్కొక్కవేళ ఆముల్ లూజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ లెంత్ అనేది మనము ఇప్పుడు దానికి హాఫ్గా పెడతాం కదండి, హాఫ్గా పెట్టకుండా దీన్ని ఇంకా కాస్త తగ్గించేసేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే 8 ఇంచెస్ ఉందనుకోండి, 8 అయితే మీకు 4 ఇంచెస్ వస్తుంది. ఓకే ఎగ్జాంపుల్. ఓకే, 4కి వస్తుంది. 4కి కూడా దింపవచ్చు. అది ఎప్పుడు అనంటే తన యొక్క ఆముల్ లూజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. ఇప్పుడు తన ఈ బ్లౌజ్ని నేను ఏదైతే కటింగ్ చూపిస్తున్నానో తన ఆముల్ లూజింగ్ వచ్చేసి నాకు 18 ఇంచెస్ ఉందండి. ఓకే, 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్కి ఇది 4 ఇంచ్ డెప్త్ దిగిందని అంటే అది యాక్చువల్లీ ఇది కాలర్ నెక్ బ్లౌజ్ అంటే హై నెక్ బ్లౌజ్, అందుకనేది 8 ఇంచెస్లో దిగిందనమాట. ఓకే, అలాంటప్పుడు మనం హ్యాండ్కి కూడా 4 ఇంచెస్లో డెప్త్లో అనేది దింపచ్చు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏమవ్వదు. కానీ ఇక్కడ ఆముల్ లూజ్ అనేది 18 కాకుండా ఒకవేళ 17 లేదంటే 16.5 ఉన్నప్పుడు ఈ హ్యాండ్కి మీరు 4 ఇంచెస్ కట్ చేయకండి, దానికి మీరు 3.5 కట్ చేయండి. ఎందుకనంటే మీకు ఏదైతే ఫుల్ లెంత్లో ఆముల్ లెంత్లో నుంచి ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసేయండి సైజ్ని. అలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, ప్లస్ ఇక్కడ కుచ్చులు అనేది కూడా ఎక్కువ రావు అనమాట. మీరు ఎక్కువ లోతులోకి దిగే కొద్దీ మళ్ళీ మీకు హ్యాండ్లో ఇక్కడ మీకు ఫోల్డింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, అందుకని ఎక్కువ డెప్త్లో దిగకుండా మీరు కటింగ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను 4 మీద కాకుండా నేను 3.5 మీదనే పెట్టి ఈ హ్యాండ్ లెంత్ కటింగ్ అనేది చూపిస్తానమాట. ఇంకొకరికి కూడా డౌట్ వచ్చిందనమాట, ఏందనంటే ఇది హ్యాండ్ యాక్చువల్లీ తను వేరే వాళ్ళ వీడియో చూసారని చెప్పారనమాట. ఓకే, వేరే వాళ్ళ వీడియో చూసి హ్యాండ్ కటింగ్ చేశారనమాట. చేస్తే అయితే తనకి ఇక్కడ హ్యాండ్ అనేది ఇక్కడ పఫ్ లెక్క వస్తుంది, అంటే బుట్ట లెక్క లేచి ఉంటుంది అని చెప్పారనమాట. అది ఎందుకు లేస్తుంది అని అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అనమాట. మన చంక లూజింగ్ వచ్చేసి 18 ఉందండి. నేను ఇందులో నుంచి 8 కాకుండా పావుదొక్క 8కి అంటే 15.5కి నేను మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. అంటే టోటల్లీ 2.5 ఇంచ్ లూజింగ్ అనేది నేను తగ్గిస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ హ్యాండ్ లూజింగ్ చూసినట్లయితే 13 ఇంచెస్ ఉందండి. హ్యాండ్ లూజింగ్ అనేది 13 ఇంచెస్ ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఆ ప్రాబ్లం అనేది మీకు ఓకే, ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, గమనించండి. హ్యాండ్కి ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనం ఇక్కడ ఏదైతే ఈ హ్యాండ్కి ఇక్కడ ఏదైతే ఏ విధంగా అయితే ఇది లోతుగా వెళ్ళిపోతుంది కదండి, ఇది లోతుగా వెళ్ళినప్పుడు దీన్ని ఎక్కువ హైలో మనము చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలా కట్ చేస్తారు, మళ్ళీ బ్యాక్ది కూడా వచ్చేసి ఇలా కట్ చేస్తారు కదా. అది ఎప్పుడు కట్ చేసుకోవాలని అంటే సపోజ్ మోస్ట్లీ కూడా మీకు హై నెక్స్కి కాలర్ నెక్స్కి మీరు కట్ చేసుకోవచ్చు, కానీ మరి ఇంత లెంత్ పెట్టి కట్ చేయకండి. ఇది అనేది ఇంత డెప్త్లో మీరు కటింగ్ చేసినా కానీ కూడా ఇక్కడ నుంచి అనేది ఇది తగ్గించేసేయాలన్నమాట. ఓకే, ఇది ఈ విధంగా ఇలా తగ్గించినప్పుడే మీకు ఇది ఏమవుతుందంటే ఈ హ్యాండ్ అనేది ఏదైతే బుట్ట మీకు లేస్తుంది కదండి, మీరు ఈ విధంగా కటింగ్ అంటే ఇంత డిఫరెంట్లో మీరు ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసినప్పుడే మీకు హ్యాండ్ అనేది బుట్టలా లేచి మీకు ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. మీరు నెక్స్ట్ టైం ఏం చేయాలంటే హ్యాండ్ని ఈ విధంగానే తీసుకెళ్ళి కొంచెం ఇలాగే స్ట్రైట్ చేస్తూ కొంచెం లైట్గా అంటే ఇలా కర్వ్ దింపుకుంటూ ఇలా స్ట్రైట్గా అయిపోండి అంతే. ఓకే, బ్యాక్ సైడ్ కూడా మీరు ఏం చేయాలని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో నుంచి హ్యాండ్ అనేది ఈ విధంగానే వచ్చి ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ అనేది ఎక్కువ పెట్టకుండా ఇలాగ పెట్టాలన్నమాట. ఇలా పెట్టి ఈ కర్వ్ షేప్ అనేది మీరు ఎంత కర్వ్ ఇస్తారో దాన్ని బట్టి మీకు హ్యాండ్ కటింగ్ అనేది మీకు ఫాలో అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి అనమాట. ఓకే, మీరు ఇది ఎక్కువ
లెంత్ పెట్టకుండా మీరు కటింగ్ చేయండి. మీ హ్యాండ్ అనేది బ్లౌజ్కి అటాచ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్ అనేది ఎక్కువ లేవకుండా దాన్ని ఇక్కడికే స్టాప్ చేసుకొని హ్యాండ్ అనేది పర్ఫెక్ట్లీ మీకు హ్యాండ్కి అనేది కూర్చుంటుంది అనమాట. ఓకే, ఈ లెంత్ అనేది ఎక్కువ పెట్టకండి. ఈ హ్యాండ్కి కూడా మీరు ఒకవేళ డెప్త్ కటింగ్ చేయనప్పుడు కూడా మీకు ఫ్రంట్ అంటే హ్యాండ్ అనేది మీకు మొత్తం ఇలా కుచ్చులు రావడం అనేది దీనివల్ల కూడా జరుగుతుంది అనమాట. ఓకే, అందుకనేసి మీరు హ్యాండ్కి ఈ కటింగ్ ఈ షేప్ అనేది దింపడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ కర్వ్ అనేది కూడా ఎక్కువ హైట్లో లేకుండా కూడా చూసుకోవడం కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట హ్యాండ్లో. ఇంకొకటి ఈ లెంత్ కూడా ఎంతలో సెట్ అవుతుంది అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అలా కాకుండా మీరు దాన్ని తగ్గించారనుకోండి, అంటే సైజెస్ని బట్టి మీరు డిపెండ్ చేసి దాన్ని కటింగ్ చేయండి. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే డిపెండ్స్ ఆన్ మీకు ఎంత ఆముల్ లూజింగ్, ఎంత ఆముల్ అనేది ఎంత డెప్త్లో దిగుతుంది కదా, దాన్ని బట్టి మీరు దీన్ని కటింగ్ చేయడానికి చాలా మట్టుకు ట్రై చేయండి. ఎవరైనా సైజెస్ అనేది ఆముల్ లూజింగ్ అనేది ఎక్కువగా ఉంది, చెస్ట్ ఇప్పుడు నార్మల్ కొన్ని సైజెస్ బేసిక్స్ ఉంటాయండి. ఏ విధంగా అయితే 32 సైజ్ వాళ్ళకు 14 ఇంచెస్ 15 ఇంచెస్ ఉంటుంది. 34 వాళ్ళకు కూడా సేమ్ 15 to 15.5 16 ఆ మధ్యలో ఉంటుంది. 36 వాళ్ళకు కూడా 16 ఇంచెస్ ఉంటుంది. ఇలా కొన్ని సైజెస్కి అనేది మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లెంత్ అనేది మీకు ఒకవేళ మీరు కట్ చేసేటువంటి బ్లౌజెస్కి ఒకవేళ 5.5 6 ఇంచెస్ ఉందనుకోండి, మీరు దీన్ని వచ్చేసి 3 ఇంచెస్కి దింపడానికి ట్రై చేయండి. ఇది ఎక్కువ అంటే పావు ఇంచు హాఫ్ ఇంచ్లో దిగితే ఏం కాదండి, అంటే దీనివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. ఒకవేళ మీరు దీన్ని తక్కువ కట్ చేసినప్పుడే మీకు ఆ బుట్ట లెక్క వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, మరీ ఎక్కువ డెప్త్కి అయితే దిగకండి, జస్ట్ పావు ఇంచ్ హాఫ్ ఇంచ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు, దానివల్ల ప్రాబ్లం అయితే ఏం. ఈ డెప్త్ అనేది ఈ ఈ ఈ చంక డెప్త్ కటింగ్ చేయడం, ఈ విధంగా ఈ షేప్ కటింగ్ చేయడం మాత్రం పర్టికులర్లీగా మీరు ఒకసారి మీరు చూసుకోండి. మీరు హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఇవ్వండి, ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ చేస్తాను చూడండి. ఈ విధంగా హ్యాండ్ అనేది డెప్త్లోకి వెళ్ళిపోయి ఇది ఈ విధంగా స్ట్రైట్ అయిపోయి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఇది అనేది ఇవ్వండి ఈ విధంగా కర్వ్ వచ్చేసి ఈ విధంగా చంక అనేది ఈ విధంగా కటింగ్ అయిపోవాలన్నమాట. కటింగ్ అయిపోయినప్పుడే మీకు ఈ షేప్ని అనేది మీరు ఏ విధంగా అయితే దీన్ని ఈ విధంగా పైకి లేపేస్తారు కదా, ఆ లేపినప్పుడే సారీ ఇది ఏ విధంగా అయితే పైకి వచ్చేస్తుంది కదా, వచ్చినప్పుడే ఇది ఏమైతే అంటే ఎక్స్ట్రా అయిపోయి బ్లౌజ్లో దానివల్ల మీకు బుట్ట వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇదిగోండి ఇంత చిన్న చిన్న వాటిలతో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి అనమాట. అందుకే ఒకసారి హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు 1కి 2-3 సార్లు మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఎక్కువ అనేది పెట్టకుండా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ పెట్టడం వల్ల కూడా దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ షోల్డర్ చిన్న కటింగ్ చేసినప్పుడు మీకు అప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఈ హ్యాండ్ అనేది. అంటే ఈ విధంగా వెనకాల ఏ విధంగా అయితే ఎక్కువ పెడతారు కదా, అది అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. కానీ మీరు షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ కటింగ్ చేసినప్పుడు, అంటే కాలర్ నెక్స్కి హై నెక్స్కి కటింగ్ చేసినప్పుడు మీకు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ చాలామంది కామెంట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరి కామెంట్స్ మీద ఒక్కొక్కరి వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.